పాపం పరిశుద్ధుడు కదండి ఆయన. అసలు పాపంగా ఆయన స్వభావానికి విరోధం. అలాంటిది అందరి పాపం, వర్తమాన భూత భవిష్యత్ కాలముల వారందరి పాపాలు ఒకేసారి అంటే భవిష్యత్ కాలంలో మన పాపం కూడా, అందరి పాపాలు ఒకేసారి దేవుడు యేసు ప్రభు మీద వేస్తున్నప్పుడు ఆ పరిస్థితిని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ పాపం అతని మీద పడ్డం. అందుకని ఇలా కాకుండా ఇంకొక విధంగా ఏమైనా రక్షణ ఉంటే చూడయ్యా అని అన్నారు. కానీ మళ్ళీ వెంటనే దేవుని మీద ఆయనకున్న అఫెక్షన్, మమకారం, అటాచ్మెంట్, అంటే ఆయన దేవుడే, ఆయన ఏమన్నారు? నీ చిత్తమే సిద్ధించునుగా. ఇవాళ మనం అలా చెప్పగలమండి, దేవా నీ చిత్తము నా ఎడల సిద్ధించునుగా. కానీ మనం అందరూ చెప్దామండి, దేవా నీ చిత్తము నా ఎడల సిద్ధించునుగాక.